లింగం యాదవ్ గారు, ఇక్కడ ఎందుకు అనఫిషియల్గా ఈ లీకులు ఎందుకు? అఫీషియల్గానే మీరు రండి, మనం దానికి కావాలంటే అసెంబ్లీలో కూడా చర్చించేంత పెద్ద స్థాయి ఒక ఇష్యూగానే దీన్ని చూద్దామనే విధంగా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. గంటన్నర సేపు అసెంబ్లీలో మీరు కేబినెట్ సమావేశంలో కూర్చొని రాష్ట్ర ప్రజలకు ఏం చేద్దామన్నది ఆలోచించకుండా ఒక కేసులో ఒక వ్యక్తిని ముద్దాయిగా ఎలా చిత్రీకరిద్దామనే డిస్కషన్ జరిగింది అన్నది ఆయన అనుమానం. ఏమంటారు? రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు పెద్దలు, అందరికీ నమస్కారం. అదేవిధంగా నిన్న పార్లమెంట్లో కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడిండో తక్షణమే అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇక అదే ఏదైతే ఉందో ఇవాళ సబ్జెక్టు, గత 10 ఏళ్లుగా కేసీఆర్ పరిపాలన అంతా కూడా ఏ విధంగా అవినీతి అక్రమాలైనాయి అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని ఏ విధంగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గొర్రెల స్కాము, చేపల స్కాము, విద్యుత్ కొనుగోలు, టెలిఫోన్ ట్యాపింగు, కాళేశ్వరంలో అవినీతి, ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. ఇక ప్రత్యేకించి ఆ ఎంక్వైరీ కూడా చివరి దశకు వచ్చింది. ఏదైతే ఫార్ములా ఈ రేసులు ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి క్యాబినెట్ అప్రూవ్ లేకుండా, ఆర్థిక శాఖ అప్రూవ్ లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి ఏ విధంగా ఇచ్చిండనేదే ఇక్కడ ప్రశ్న. ఆనాడు మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, కేటీఆర్ ఓరల్ అనుమతితోటి ఆ 55 కోట్ల ధనాన్ని విదేశీ కంపెనీలకు ఇచ్చిండని చాలా స్పష్టంగా చెప్పిండు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ మాత్రమే ఈ కార్ రేసులో, ఇట్స్ నాట్ అనే స్పాన్సర్ అండి, ఒక ఫెసిలిటేటర్ మాత్రమే. మరి అలాంటప్పుడు మరి 10 ఏళ్లుగా మంత్రిగా చేసిన వ్యక్తికి ఆ మాత్రం అవగాహన లేకుండా ఏ విధంగా ఇస్తాడు? ఇవాళ అది చాలా స్పష్టంగా అరవింద్ కుమార్ గారే చెప్పారు. ఇవాళ ప్రజాప్రభుత్వమే మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పినాం, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తాం, ఎంక్వైరీ ప్రకారం డెఫినెట్ కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఇవాళ చర్యలు ఉంటాయన్నాం. దానికి అనుగుణంగానే ఇవాళ గవర్నర్ అనుమతి గారు తీసుకున్నాం, గవర్నర్ గారు కూడా అనుమతి ఇచ్చారు. ఏసీబీ ఇవాళ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఇవాళ కేసు డెఫినెట్ కూడా తొందరలోనే కేటీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవది ఒక్కటే కాదండి, ఈ 55 కోట్లు అనేదే ఇవాళ అందరు మాట్లాడుతారు. దీని వెనుక మనీ లాండరింగ్ ఉంది, ఇంకా క్విడ్ ప్రో చాలా, అసలు దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. అవన్నీ కూడా ఇవాళ బయటకు వస్తాయి. ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఎంత వేగ్గా నిసిగ్గా మాట్లాడుతుంటే 55 కోట్లేగా అంటే 55 కోట్లు అంటే ఎట్లా కొడుతుందండి? ప్రజల సొమ్ముని ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కొడుకు అయినంత మాత్రంలో, ఆయన మంత్రి అయిన మాత్రంలా వితౌట్ అనుమతి లేకుండా ఒక సింగిల్ పెన్ని కూడా ఖర్చు చేయలేదు. చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ప్రొసీజరల్ ల్యాబ్స్ ని మీరు కరప్షన్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే కరప్షన్ జరిగిందా అన్నది అందరికి అనుమానం. మీరు చెప్తున్నంత ప్రొసీజరల్ ల్యాబ్స్ అది అప్రూవల్ లేకుండా ఇచ్చారని, కానీ 55 కోట్ల ద్వారా ఈయన ఏమి గెయిన్ చేశారన్నది మీరు 55 కోట్లు అనేది ఇప్పుడు అక్కడ కనబడుతుంది. దీని వెనుక ఇంకా చాలా ఉంది కదా. ఎట్లా అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి ఇచ్చాడు, దీని వెనుక ఇంకా ఏం క్విట్ ప్రో ఉంది, అవన్నీ కూడా వస్తాయి కదా. ఇవాళ కనబడేది ఒకటి 55 కోట్లే కాదు. అందుకే ఇవాళ దీని ఎన్నుకున్నటువంటి గ్రీన్ కో కంపెనీ ఎందుకు పోయింది? వీళ్ళు ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర పత్రం ఒక ఫెసిలిటేటరే. మరి ఎందుకు ఈయన అంత ఇవాళ వాళ్ళ హెచ్ఎండిఏ నిధులతో వితౌట్ అనుమతి లేకుండా ఇష్టం ఉన్నట్టు పడతారా అండి? ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులైనా కూడా దెర్ ఇస్ అనే ప్రొసీజర్స్ ఉంటుంది కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. మరి ఆ మాత్రం తెలియదు అతనికి? మంత్రి కదా, 10 ఏళ్ళు మంత్రిగా ఉండు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, ఇవాళ ఎందుకు కేటీఆర్ భయపడుతుండు? ఇవాళ ప్రభుత్వం చెప్పేంత వరకు కూడా కేటీఆర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలే? ఇవాళ ఇప్పుడు చెప్తుండ నన్ను అరెస్ట్ చేసుకోరి అంటే, అరెస్ట్ను కూడా ఎంత చిల్లిగా తీసుకుంటుందంటే, అంటే తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు ఒప్పుకుంటున్నావు కదా, నువ్వు ముందెందుకు చెప్పలే? మరి ఇవాళ ప్రభుత్వం చెప్పేంత వరకు కేటీఆర్ ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టిండు? ఇవాళ అరవింద్ కుమార్ ఎప్పుడైతే చెప్పిండో అప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఇది చాలా స్పష్టంగా అర్థమైంది, కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం. దీని నుంచి తప్పించుకోవడం కోసమే మొన్ననే చూసినాం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకొని ఏదో వాళ్ళ కార్యకర్తలను నన్ను అరెస్ట్ చేస్తే, నువ్వు తప్పే చేయకుండా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు భయం ఎందుకు? శ్రీనివాస్ గారు, ఇవి కదా జరుగుతుంది. అందుకే దీని మీద డెఫినెట్ కూడా ఎంక్వైరీ జరుగుతుంది.
తొందరలోనే మేము ఇంకొకటి దయచేసి ఏదో మాకు బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేయాలని గతంలో వాళ్ళు చేసిరు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మిడ్ నైట్ తలుపులు దర్వాజాలు వలగొట్టి ఏ విధంగా తీసుకొచ్చిరో మాకు ఆ విధంగా లేదు. ఆ విధంగా ఉంటే 1 year వరకు ఎందుకు వెయిట్ చేస్తామండి? వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు అదే అంటారు, ఇంకెందుకు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు. అరే మేము ఏదైనా చట్ట ప్రకారం చేస్తాం భయ్, మేము ఏదో తొందరపడి మీరు చేసినట్టు మాకేదో కేసీఆర్నో కేటీఆర్ని అరెస్ట్ చేయాలని కాదు. తప్పు చేసిండు, అరెస్ట్ అవుతుండు, శ్రీనివాస్ గారు దాంట్లో తప్పే ఉందండి.